సాధారణంగా వర్షాకాలం ప్రారంభమైందంటే తరచుగా అందరికీ జలుబు చేస్తూ ఉంటుంది. అసలు ఈ జలుబు చేయడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి? జలుబు చేయడం అనేది మన శరీరం తన్ను తాను కాపాడుకోవడానికి ఒక రకమైన పదార్థాన్ని ఉత్పత్తి చేయడం. అంటే ఈ వర్షాలు పడగానే ఈ చెత్త వీటి మీద ఆ నీళ్లు పడగానే అవన్నీ మురిగిపోయి దాంట్లో రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు ఇవన్నీ ఉత్పత్తి చేయి అవి మన శరీరం మీద దాడి చేస్తాయి. ఇవి వెళ్ళడానికి సరైన మార్గం ముక్కు. ముఖ్యంగా ఇవి గాలిలో ఉంటాయి కనుక వాటిని పీల్చుకున్నప్పుడు ఈ ముక్కు ద్వారా లోపలికి వెళ్ళగానే మన శరీరానికి పడని ఏ పదార్థాన్నైనా సరే శరీరం బయటకు పంపించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇవి చాలా సూక్ష్మంగా ఉండడం వల్ల లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాటికి అడ్డుకోవడానికి ఒక రకమైన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదే చీమిడి లాంటి కొంత లిక్విడ్ లాంటి పదార్థం. ఆ యొక్క పదార్థం ఉత్పత్తి అయ్యి అక్కడ పొరలాగా ఏర్పడి ఆ మొత్తాన్ని అడ్డుకుంటుంది. ఇది ఎక్కువైనప్పుడు మనకు అది కారిపోతూ ఇబ్బందిగా ఉంటుంది. అయితే జలుబు చేయడం అనేది సర్వసాధారణం, ఇది చేయాల్సిన అవసరం కూడా. అయితే ఇది మోతాదు ఎక్కువైనా సరే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాక మన శరీరంలో ఏదైనా వైరస్ లాంటివి లోపలికి చేరినప్పుడు అవి శరీరంలో బతికుండేంత కాలం ఎక్కువగా వారం రోజులు. అందుకనే జలుబు అనేది వారం రోజుల పాటు ఉంటుంది. మనం ఎన్ని రకాల ఔషధాలు వాడినా సరే ఆ వారం రోజుల పాటు తప్పనిసరిగా ఉంటుంది. ఇక ఈ జలుబు ఎక్కువ అవుతుంటే కొంతమందికి జ్వరం రావడం, చలి రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా శరీరంలో సరిపడినంత రోగ నిరోధశక్తి లేకపోవడమే. దాన్ని తగినంత పెంచుకోగలిగితే ఈ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. మన వాతావరణాన్ని మనం శుభ్రంగా కాపాడుకుంటున్నట్లయితే మనకు ఇలాంటివేవి సూక్ష్మక్రిములు దాడి చేయకుండా ఉంటాయి. అంతేగాక శరీరంలో తగినంత రోగ నిరోధక వ్యవస్థ ఉండడం వల్ల వీటిని వెంటనే నిరోధించగలుగుతాయి. కనుక మనం జలుబుకు ప్రత్యేకంగా చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవసరమైనప్పుడు మాత్రం కేవలం చిన్నపాటి చికిత్సలే ఈ యొక్క జలుబును తగ్గించేస్తుంది. కానీ జలుబే కదా అని నిర్లక్ష్యం చేస్తే కొంతకాలానికి తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సరిపడినంత రోగ నిరోధశక్తి లేకపోతే మొత్తం లోపలి వ్యవస్థ అంతా పాడైపోయి ఒక్కొక్కసారి దీర్ఘ వ్యాధులు కూడా, అంటే సైనస్ లాంటివి కానీ లేకపోతే అస్తమా లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక చిన్న జబ్బైనా సరే నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స అనేది చేసుకోవాల్సిందే. సుబ్రహ్మణ్యం గారు, ఈ జలుబు నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? సొంటి కషాయం తాగినా, ధనియాల కషాయం తాగినా, వెల్లుల్లి తిన్నా, అసలు దాల్చిన చెక్క తిన్నా జలుబు తగ్గుతుంది. దానికోసం ప్రత్యేకంగా ఔషధం వెతుక్కుంటున్నామంటే మనకు మన యొక్క ఆహారం మీద సరైన విజ్ఞానం లేదని అర్థం. ఇక మనకు ఉపయోగపడే మూలికల్లో ఎంత తీవ్రమైన సరే, ఎంత కష్టంగా ఉన్నా, చాలా రోజుల నుంచి ఉన్నా అలాంటి జలుబును తగ్గించే మంచి ఔషధం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్పబోతున్నాం. కనుక దీనిలో ఉండే మూలికల్లో ప్రధానమైనది తులసి. కేవలం తులసి తీర్థం తీసుకుంటే జలుబు చాలా బాగా తగ్గుతుంది. అంటే తులసిని నీడన ఎండబెట్టి చూర్ణం చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని నీటిలో కలిపి తాగినా సరే జలుబు తగ్గలుగుతుంది. అంత మంచి ఔషధం ఇది. ఇక్కడ ఔషధంగా ఉపయోగించుకోవడానికి తులసి చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత కలుపుతున్నాం. దీని తర్వాత ఉపయోగపడే మరో గొప్ప ఔషధం ధనియాలు. ధనియాలు ఏకమూలికగా కూడా ఉపయోగించుకోవచ్చు. కేవలం కషాయం కాచి దానిలోకి కొద్దిగా చక్కెర కలిపి తాగినా సరే జలుబు తగ్గలుగుతుంది. అంత మంచి ఔషధం ఇది. దీన్ని ఇక్కడ ఔషధంగా ఉపయోగించుకోవడానికి 25 గ్రాముల మోతాదులో ధనియాల చూర్ణం కలుపుకోవాలి. ఔషధానికి తగినంత కలుపుతున్నాం. తరువాత కావాల్సిన మరొక ఔషధ మూలిక జాపత్రి. చాలామందికి జాజికాయ, జాపత్రి ఇవన్నీ తెలిసే ఉంటాయి. ఈ యొక్క జాపత్రిని ఇక్కడ దూరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 12.5 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం దాల్చిన చెక్క. దాల్చిన చెక్కను చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టి కొద్దిగా వేయించి తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 12.5 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం.
దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం వాయు లవంగాలు. సాధారణ లవంగాలు చాలామందికి తెలిసిందే, వాయు లవంగాలు ఇలా పొడవుగా ఉంటాయి. ఇక్కడ దీన్ని ఎక్కువగా బిర్యానీల్లో కూడా వాడుతుంటారు. ఇది కూడా ఔషధంగా చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా విరగొట్టి దూరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధానికి తగినంత కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం మిరియాలు. మిరియాలను ఇక్కడ మజ్జిగలో కానీ లేదా నిమ్మరసంలో కానీ నానబెట్టి ఎండించి దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తరువాత కావాల్సిన మరొక గొప్ప ఔషధం శొంఠి. మనకు ఏ సమస్య వచ్చినా సరే, ఏ ఔషధము తెలియనప్పుడు కేవలం శొంఠి కషాయం తాగితే ముందు ఇది ప్రాథమిక వైద్యంగా బాగా పనిచేసి ప్రథమ చికిత్సగా కూడా పనిచేసి వెంటనే రోగాన్ని అదుపులో ఉంచగలుగుతుంది. జలుబును కూడా అంతే. అందుకనే శొంఠి కషాయం తాగమంటారు. కానీ చాలామంది శొంఠి టీ తాగుదామని చెప్పని దానికోసం టీలో కలుపుకొని తాగుతుంటారు. అయితే శొంఠి కషాయం ఇక్కడ అద్భుతంగా పనిచేస్తుంది. ఏకమూలికగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఔషధంగా 25 గ్రాముల మోతాదులో కలుపుకోవాలి. ఇప్పుడు ఔషధానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తరువాత కావాల్సిన మరొక గొప్ప ఔషధం బెల్లం. బెల్లం ఆహారమే కాదు, ఔషధం కూడా. జలుబు చేసినప్పుడు కేవలం బెల్లాన్ని ఉదయం ఒక పెద్ద ముక్క, మధ్యాహ్నం ఒక ముక్క, సాయంత్రం ఒక ముక్క చప్పరించి మింగితే చాలు, వెంటనే జలుబును తగ్గించగలుగుతుంది, తీవ్రతను తగ్గించగలుగుతుంది. అంత బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఔషధంగా మనం తగినంత మోతాదులో తీసుకోవాలి. తీవ్రంగా చాలా కాలం పాటు జలుబుతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు ఇలాంటి మూలికలన్నింటినీ కలిపి తయారు చేసే ఔషధాన్ని తయారు చేసుకుని ఉపయోగిస్తే ఎలాంటి జలుబైనా సరే తగ్గించగలుగుతుంది. దీన్ని ముఖ్యంగా ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపి తగినంత బెల్లం వేసి కల్వంలోకి వేసి బాగా నూరాలి. మెత్తగా నూరిన తర్వాత పొడిలాగా తయారవుతుంది. అంటే దాన్నే గుడం అంటారు. ఆ పొడిని తయారు చేసుకొని ఒక డబ్బాలో ఉంచుకొని ఉదయం సాయంత్రం 3 వేళ్లతో ఇలా పట్టుకుంటే ఎంత మోతాదులో వస్తుందో అంత మోతాదులో తీసుకొని నోట్లోకి వేసుకొని నీళ్లు తాగాలి. అంతే. ఇలా రోజుకు 2 పూటలు చేసేసరికి 3 రోజుల్లోనే జలుబు తగ్గిపోతుంది.